24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. భారతదేశ చరిత్రలో బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం బీసీ-ఎస్సీ వర్గీకరణ బిల్లులకు అసెంబ్లీలో ఆమోదం లభించడం శుభ పరిణామమని కాంగ్రెస్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోట నీలిమ అన్నారు. ఇటీవల బీసీ-ఎస్సీ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు త్రికాల మనోజ్ ఆధ్వర్యంలో విక్టోరియాగంజ్లో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ చారిత్రాత్మకమైన బీసీ-ఎస్సీ బిల్లుల్లో ప్రవేశపెట్టి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం గొప్ప విషయమని అన్నారు. రాహుల్ గాంధీ స్వప్నాన్ని సాకారం చేస్తూ బీసీలకు న్యాయం చేసిన ప్రభుత్వంగా కాంగ్రెస్ చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని అన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక అంశాలలో ఈ రిజర్వేషన్లు అమలు చేసి వారిలో చైతన్యం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీసీ-ఎస్సీలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్లో ఉన్న అన్ని రంగాలలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని, వారి విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, పిరసాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగు చరిత్రలో మొట్టమొదటిసారి బడుగు బలహీన వర్గాల కోసం న్యాయం కోసం పోరాటం చేసి గెలిచినది మన అసెంబ్లీలో 42% బిల్లు, బీసీల బిల్లు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాన్ని పాస్ చేసినప్పుడు, అలాగే ఎస్సీ వర్గీకరణ దీన్ని కూడా ఈ బిల్లు పాస్ చేసినప్పుడు ఒక చరిత్రలో ఎప్పుడు చూడని గెలుపు తెలంగాణ ప్రజలందరికీ ఎదుర్కొన్నా ఉంది. వాళ్ళందరికీ ప్రజలందరికీ శుభాకాంక్షలు. సనత్ నగర్ డివిజన్లో ఎన్నో ఏళ్ల నుంచి ఎప్పటి నుంచి అయితే మనం పనిచేస్తున్నామో దళితులకి, బీసీలకి న్యాయం అవ్వాలి అని ఎన్నో ప్రోగ్రామ్స్ మా కాడర్ ఎదుర్కొన్నా ఉన్నారు. ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. కాబట్టి మాకు స్పెషల్గా ఈ సంతోషం ఇవాళ ఇలాంటి బిల్లు రావడం, అది మేము చూడగలగడం ఇది ఒక అదృష్టం. అందుకనే ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఇవాళ ఎన్నో డివిజన్స్లో ఎన్నో చోట్ల రేవంత్ అన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది రేవంత్ అన్న గారు చేసిన కృషి, దాని రిజల్ట్ ఇది. రాహుల్ గాంధీ గారు చూసిన స్వప్నం, ఒక విజన్, దాని రిజల్ట్ ఇవాళ మనం చూస్తున్నాం. బీసీలకి 42% జాబ్స్లో, ఎడ్యుకేషన్లోనే కాకుండా పొలిటికల్గా కూడా రిజర్వేషన్స్. అందుకనే ఇది ఒక చారిత్రాత్మక, హిస్టరీలో మొదటిసారి అయిన ఒక పెద్ద న్యాయపూరితమైన పని. దీనికి హర్షిస్తూ ఇవాళ మేమందరం ఇక్కడ మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు సెలబ్రేషన్స్ చేస్తూ మొత్తం దేశానికి చాటి చెప్తున్నాం. తెలంగాణ అంటే ఇది, తెలంగాణ అంటే న్యాయం, తెలంగాణ అంటే నిజాయితీ, తెలంగాణ అంటే కాంగ్రెస్. మేడం, 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు చేసి ఇలాంటి సంబరాలు చేసుకుంటే బాగుంటుందని చెప్పి ప్రతిపక్షాలు దానిపైన ప్రతిపక్షాలకి ఈ ఏడుపు మానాలని నా రిక్వెస్ట్. తెలంగాణ ముందరికి వెళుతుంటే చూడలేక కళ్ళు కుట్టి వాళ్ళు ఏడుపు ప్రతిరోజు సోషల్ మీడియాలో, అలాగే మీ ముందర మీ టైం వేస్ట్ చేస్తున్నారు, ప్రజల టైం వేస్ట్ చేస్తున్నారు. యువ వికాసం అనేది, రాజీవ్ యువ వికాసం అనే స్కీమ్ వచ్చింది, దాని గురించి మాట్లాడరు. ప్రతి యువకుడికి, మహిళకు కానీ, బాయ్స్ కానీ, గర్ల్స్ కానీ 3 లక్షల రూపాయలు, 5 లక్షల దాకా అందరికి ఇవ్వాలని మేము అనుకున్న దానికి ఒక బడ్జెట్ కూడా ఇచ్చాం. దాని గురించి మాట్లాడరు బీఆర్ఎస్ వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో వేల మందికి ఉద్యోగాలు వచ్చే ఎన్నో స్కీమ్స్, ఇన్వెస్ట్మెంట్స్, జాబ్స్ కోసం అని తీసుకొస్తున్నారు. కేటీఆర్ గారు ప్రత్యేకంగా దీని గురించి ఏడుస్తున్నారు. దీని గురించి మీరు నిలదీయాలి. వాళ్ళు ఎందుకు బీఆర్ఎస్ తెలంగాణ కానీ హైదరాబాద్లో కానీ ఏదన్నా మంచి అయిన వెంటనే మీడియా ముందర వాళ్ళ విలాపాలు, వాళ్ళ ఏడుపులు ఎందుకు మొదలు పెడతారు? మీరే అడగాలి. ప్రజల ముందరకే ఉంది, ప్రజలకు అంతా అర్థమవుతుంది. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.